అదేం కదా నీ వాయిస్ కూడా తీసేస్తాయండి. అది మీకు యూజ్ లేదు నాడపడా షీగారు పెడతా సరే బా అయితే కదా బా మన చాలా ఉంది కానీ నీది వీడియో వేసుకో. ఓరే ఏంటి ఎంత తెగబడి. హలో గైస్, మీరు చూస్తున్నారు మిస్టర్ అజరుద్దీన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనం అడవిలోకి వచ్చాము. అడవిలో తినే కాయలన్నీ మీకు చూపించడానికి అయితే వచ్చాను. ప్రస్తుతానికి ఈ చెట్టు ఏమంటారో తెలుసా? తుమ్మి చెట్టు అంటారు. ఇక్కడికి రాండి గైస్. ఫైన్, ఇదో కాయ అయితే చూడండి. తుమ్మిది కాయ అంటే మన సపోటా కాయ లాగా ఉంటుంది. ఇవి పండితే భలే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇవి పచ్చి కాయలు చాలా ఒగరుగా కూడా ఉంటాయి. దీని లోపల ఎలాగ ఉంటుందో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. దీని గింజ నార్మల్గా అయితే బ్లాక్ కలర్లో ఉంటుంది, జిగురుగా. ఇక్కడ మనకు పండలేదు కాబట్టి ఇదో గ్రీన్ కలర్లో ఉంది. దీన్ని తుమ్మిది కట్ట అని పిలుస్తారు మన ఊరిలో అయితే. ఇవన్నీ తుమ్మిది కాయలు. టేస్ట్ అయితే పండితే భలే సూపర్గా ఉంటాయి. కాయ అయితే పసుపు కలర్లో ఉంటుంది. ఇంకా దీన్ని అన్ని చెట్టు అంటారు. మనకి వైద్యానికి సంబంధించినవి మనం వచ్చిన పర్పస్ ఏంటంటే ఇవి మన పశువులకి ఒక ఊటి కర్ర అనేది ఉంటుంది. అది చాలా స్ట్రాంగ్ ఉంటుంది, ఎరగదు. అందుకోసం అయితే ఈరోజు మనం అడవిలోకి వచ్చాము. చూడండి గైస్, ఇది అల్లి చెట్టు కానీ ఇదో ఈ చెట్టు అయితే రేరుగా దొరుకుతుంటుంది. ఇది తెలుసు ఉంటుంది, నాకైతే పెద్దగా తెలియదు. మీకు కానీ తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పండి. దీనికి ముందు అయితే బాగుంటాయి. దీన్ని కానీ కొట్టితే పాలు అనేది వస్తాయి. మీకు పాలు కూడా చూపిస్తాను ఒకసారి. చూడండి గాయస్, పాలు అయితే ఎట్టగడుతున్నాయో. అది కాకుండా ఇది కళ్ళల్లో పడితే కళ్ళు పోతాయని అంటుంటారు పెద్దలు. చూస్తున్నారు కదా పాలు. మనం వచ్చిన పని అయితే ఇది కాదు కదా. ఇప్పుడు మీకు ఏంటంటే తుమ్మి చెట్టు అయితే చూపించాను. అలాగే దీన్ని కలిగి చూసి అంటారు. కూడా చూడండి, కలిగి పండ్లు ఇక్కడైతే లేవు. ముందరకు పోదాం, ముందర అయితే ఉంటాయి. మనం వచ్చిన పని ఏంటంటే మెయిన్ ఒక చిన్న ఎద్దులు అయితే కొనున్నాము. ఆ ఎద్దుల్ని పని చేయడానికి తయారు చేస్తున్నాం. ఆ తయారు చేయడానికి మనం ఒక కర్ర అనేది, ఊటి కర్ర చాలా గట్టిగా పొడుగ్గా ఉంటుంది. దాన్ని కాల్చి చక్కగా చేస్తే అది ఎరగదు. మన సీలకి కొట్టినా కానీ చీలదనమాట. అందువల్ల దాన్ని చూస్ చేసుకుంటాం మనం. సరే గైస్, మనం వచ్చిన పని ఏంటో చూద్దామండి. మన బండి అయితే అక్కడ ఉంది. బండి కాడికి వెళ్ళి ఇప్పుడు నేను నాతో. అది కాకుండా ఇది ఫారెస్ట్ రిస్ట్రిక్షన్ ఏమీ లేదు. ఎందుకంటే ఇది సర్వే మొత్తం మన విలేజ్ మీదే ఉంది, కల్లూరు విలేజ్. అందువల్ల మనకి ఫారెస్ట్తో కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే మనం అడవులు నరకడం అనేది చాలా తప్పే. మనం అయితే నరకము, కానీ మనకి పశువుల కోసం కాబట్టి ఒకటి ఇంత కర్రలో 2 చూసి తీసుకెళ్తాం అన్నమాట. ఓ రే గైస్, ఇక్కడ రోడ్డు ఉంది, వాటర్ ఉంది. సైడ్ బైక్ వెళ్ళింది ఆల్రెడీ. ఎగుడిపోతురా? లేదు. ఓ రే, అడుగులు అయితే ఉన్నాయి ఇక్కడ. చూడండి గైస్, రోడ్డు కూడా చాలా దారుణంగా ఉంది. మీకోసం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం ఎంత దూరం ఇంత కష్టాలు పడి మీకోసం గైస్. వెనకాల మరి పైగా చాలా స్కిడ్ అవుతుంది. కటికల గురించి చెప్పలా. చాలా దూరం వచ్చాం గైస్. మనం వెతుకుతుంది ఈ చెట్టే, కానీ మనకి అది చక్కగా అయితే ఉండాలి. కానీ మనకి స్టిక్ అనేది చాలా స్ట్రైట్గా ఉండాలి. అది కాంటే దీనికి కాయలు కాస్తాయి గాయస్, అవి కూడా తినచ్చు మనం. మనం వస్తున్న దారిలో అయితే మనకైతే ఒక చెట్టు అయితే కనిపించింది. ఈ చెట్టు వల్ల ఉపయోగాలు ఏందో నేను చెప్తా. ఈ చెట్టు పేరు వచ్చి బిక్కి చెట్టు అంటారు. మీకు ఈ చెట్టు గురించి ఏమైనా తెలుసుంటే కామెంట్లో పెట్టండి. మనం ఇప్పుడు నార్మల్గా తల ఆరబెట్టుకొని సాంబ్రాన్ అనేది వేసుకుంటాం కదా. వేసుకున్నప్పుడు అప్పుడు పెద్దోళ్ళ అప్పుడు కాలాల్లో ఇవి మంచి స్మెల్ ఇస్తాయి అన్నమాట. మన వేడి నిప్పులు తీసుకుని ఎర్ర నిప్పుల్లో ఇవి ఎండబెట్టి కానీ వేస్తే తల ఆరబెట్టుకోవడానికి మంచిది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
మళ్ళీ ఈ చెట్టు మొదట్లో మనకి మునగ చెట్టు ఐడియా ఉందా మీకు? ఎర్రగా బంకగా జిగురుగా కారుతుంది. అలాగే ఈ చెట్టు కూడా ఆ బంకను అనేది రిలీజ్ చేస్తుంది. ఆ రిలీజ్ చేసిన దాన్ని మనం నిప్పుల్లో కానీ వేస్తే స్మెల్ అనేది బాగా వస్తుంది. అలాగే దీని నుంచి వచ్చిన దాన్ని రిలీజ్ చేసిన దాన్ని ఎండబెట్టి ఆ నిప్పుల్లో వేసుకొని తల ఆరబెట్టుకోవడానికి స్మెల్ అయితే బాగా వస్తుంది. చాలా మంచిది. ఇక్కడ కూడా చూడండి గైస్, చాలా కాయలు అయితే ఉన్నాయి. ఓకే గైస్, మనం వచ్చిన పని ఇదైతే కాదు. దీని మీద ఇంకో వీడియో అయితే తీద్దాము. మనమైతే ప్రజెంట్ ముందుకు వెళ్దాము. మనం అనుకున్న ఊటి చెట్టు అయితే దొరికింది. ఇదిగో ఆకులు అనేటివి ఇయ్యాను. మా బామర్ది అయితే ఇప్పుడు దాన్ని కొట్టడానికి వెళ్తున్నాడు. అదో చూశారు కదా, అదో నల్ల కలర్లో ఉంటుంది. అదో ఆ నల్లదేను. కానీ అది మనకి మొదలు ఉండదే పొట్టిగా ఉంది. మనం దాని కింద కానా కొట్టుకుంటేనే అది దానివల్ల మనకి యూజ్ అనేది జరుగుతుంది. ఎంత వీలైతే అంత చాలా ఇబ్బందిగా ఉంది వెళ్ళడానికి కూడా. కానీ మనోడు అయితే బాగానే గట్టిగా పోరాడాడు. నేను వెళ్దామని చూసా, నా వల్ల కాక మనోడు కత్తి తీసుకుని అయితే వెళ్ళాడు. చూడండి గాయస్, ఇది అడవులు నరకడం కాదు, మనకి ఉపయోగకరమైన జంతువుల కోసమేను ఇలాంటివి మన వైద్యాలకు కానీ ఇలాంటివి మనం అడవిని ఉపయోగించుకోవడంలో తప్పేమీ లేదు. అలాగే చూడండి గాయస్, మొదటిగానైతే మనోడు సాధించాడు, కొడతా ఉన్నాడు చూడండి. కానీ కమాన్, మనోడైతే కొట్టేసాడు లాస్ట్కి. హైట్ సరిపోద్దంట. దీన్ని ఏం చేస్తారో తెలుసా? చాలా చక్కగా ఉంది. ఇది చాలు. కానీ మనకి ఈ వంపుని అనేది కాల్చి చక్కగా చేస్తే వచ్చేస్తుంది, అదేం ప్రాబ్లం లేదు. ఇక్కడికి తీసేయి. అయినా మనం ముందు పోయి చూద్దాం, దీనికన్నా మంచిది దొరికితే అవే తీసుకుందాము. ఎందుకంటే ఇది కొంచెం పొట్టిగా ఉంది. ఇదైనా పర్వాలేదు, మ్యాక్స్ స్టిక్ అది. కానీ కొంచెం గాయస్, మనం ముందుకు వెళ్తుంటే మనకు అద్భుతమైన చెట్టు అయితే దొరికింది. ఇది మీరు టౌన్లో కానీ ఎక్కడ పట్టినా కానీ పసుపు కలర్లో బొబ్లికు మాదిరిగా ఉంటుంది. తింటుంటే ఐటిల్నే పాల పండ్లు అని పిలుస్తారు. మీకు ఎంతమందికి ఈ చెట్టు గురించి తెలుసో కామెంట్స్లో పెట్టండి. ఇక్కడైతే ఏదో గూడు ఉంది, దీనిలో ఖచ్చితంగా ఏదో పక్షి ఉంటుంది. కానీ మనం దాన్ని చెడగొట్టాలనుకోవట్లేదు, అందుకే ఈ కొమ్మను వదిలేస్తున్నాను, ఇంకో కొమ్మను పట్టుకుంటున్నాను. చూడండి గాయస్, ఈ చెట్టు అయితే ఇప్పుడు పూతలో ఉంది. ఈ పూత తర్వాత పిండి తర్వాత పండు కాస్తుంది. భలే టేస్ట్ అయితే ఉంటుంది మన అడవిలో దొరికేటివి. మీకు దీని గురించి ఎంతమందికి ఐడియా ఉందో చెప్పండి. అలాగే ఇవి ఉంది కదా, వీటితోనే తడికిలు అనేటివి కడతారనమాట. ఇంటి గుమ్మాన ఏమి పశువులు ఏమి రాకుండా పకిరీ గోడలు ఉన్నాయి కదా, అప్పుడు కాలాల్లో వీటిని తడికిలుగా ఇంటి చుట్టూరు కాంపౌండ్ వాళ్ళ మాదిరిగా రెడీ చేస్తారనమాట. ఇది వచ్చి రాళ్ళ చెట్టు అనమాట. మనం పంటలు వేసుకుంటాం కదా, పంటలు వేసుకున్నప్పుడు చుట్టూరు ఫంక్షన్ అనేది దీంతో కడతారనమాట. దీన్ని రాళ్ళ చెట్టు అని పిలుస్తారు. అలాగే గాయస్, ముందుకు వెళ్దామండి గాయస్. మనమైతే ఇప్పుడు అడవిలోకి ఎంటర్ అయినాము. ఇక్కడ మనం పెద్ద జంతువులు అనేవి కూడా అదే చూడండి, నల్ల పక్షి అనేది ఒకటి వెళ్తుంది. అలాగే నేను వెళ్తున్న దారిలో ఇక్కడైతే ఒకటి దాన్ని అయితే గమనించాను. ఏదో పశువులు అనేది దాని ఒక వేస్ట్ మూత్రాన్ని అయితే ఇక్కడ వేసి ఉన్నది. కమాన్ గాయస్, రా మన కెమెరా బంధంతో దీన్ని అయితే ఇప్పుడు నేను చూపించాలనుకుంటాను. చూడండి గాయస్, ఇది ఏదో జంతువు అయితే ఇట్టయితే ఎల్లుంది. ఇప్పుడు ఇది కాదు, ఎండిపోయి ఉంది బాగా. మేబీ ఇది ఏనుగులా లేకుంటే ఏందైంది మనకు తెలియలేదు. చూడండి గాయస్, ఏదో అయితే ఇక్కడ ఇలా ఎల్లుంది ఒక జంతువు అయితే. మనం కూడా ఇలాగే వెళ్ళాలి, కాస్త జాగ్రత్తగా అయితే ఉండాలి. మన ఈ అడవిలో దట్టమైన జంతువులు కూడా కనబడచ్చు. ఓకే గాయస్, వెళ్దాం రండి. గాయస్, అనుకున్నట్టే అయితే మనకు వచ్చాము. కానీ ఇక్కడైతే మనకి ఈ పొదలో ఒక చెట్టు అయితే కనిపించింది. చూడండి, మనం తిరుగుతున్న చెట్టు ఇదేను. ఇది ఈ బ్లాక్ కలరే. కానీ ఈ చెట్టు అంటే 1-2 వంకరలు కాదు, మనకి అడుక్కడికి ఒక వంకర ఉంది. ఇది మనకు పనికిరాదు. సో దీన్ని అయితే మనం ఇక్కడ వదిలేస్తున్నాం. ఇంకా ముందుకెళ్ళి చూద్దాము. గాయస్, ఇప్పుడైతే మనకి చెమటలు చూడండి, చాలా కష్టంగా ఉంది. వెండలో అసలు ఈ సెగకి నీళ్ళ దాహం అనేది ఎక్కువ వస్తుంది, అడవి బెట్ట ఎక్కువ కొడుతుంది. ఇక్కడ ఉండడం కూడా చాలా కష్టంగా ఉంది. మనకైతే ఫైనల్గా వేరే చెట్టు అయితే దొరికింది, చక్కగా ఉంది. 2 వంకరలు ఉన్నాయి, అవి మనకు కాల్చి తొక్కితే చక్కగా అనేవి వస్తాయి. రాను గాయస్, వెళ్దాము. ఎస్, సాధించాడు. ఆల్మోస్ట్ మనోడు సాధించాడు. అదిగో
ఆ లాస్ట్కి ఉందో ఇదో గైస్, ఈ చెట్టుకి కాసే కాయలు ఇయ్యే. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి చూడండి. నీళ్ళు దామేస్తుంది, ఇటు ముందుకెళ్ళి చూద్దాం. నీళ్ళు తాగుదాం. ఉగురుగా ఉంది కాదు, తిరిగి నీళ్ళు దామం అయితే వేస్తుంది. గైస్ ఇప్పటి వరకు కొట్టిన దాంట్లో ఇది మంచిది, చాలా చక్కగా ఉంది. చాలా చక్కగా ఉంది. ఇది మనం ఇవన్నీ చేస్తున్నది మన పశువుల వరకే. మన పశువులను కూడా మనం ఇంటికి వెళ్ళాక చూపిస్తాను. అందుకోసం మాత్రమే మనం ఈ కొట్టడం అయితే జరుగుతుంది, ఇంకా దేనికి అయితే కాదు. చూడండి చెమట్లో ఎండబెట్ట చాలా గుట్టేస్తుంది, బాగా అయితే నీళ్ళు దాహం వేస్తుంది. ఇటు పైకి పోయే కొంది ఇది మిట్ట ప్రాంతం, కొండ ప్రాంతం, అంటే ఇటు పోయే కొంది మనకైతే తాగడానికి నీళ్ళు దొరకవు. ఈ అడుగు జాడల్లో కిందకు ఉంది కాబట్టి పల్లాన మనకి నీళ్ళు దొరికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ వానలకి. నేనైతే దీన్ని ఫాలో అవుతూ వెళ్తాను, ఎక్కడన్నా తాగడానికి నీళ్ళు దొరుకుతాయి మంచి చూద్దాము. ఇక్కడ ఏదో ఇది కూడా కలిగితే చెట్టుకంతా ఒక డెకరేషన్ లాగా మనం బయట ఎంతో ఖర్చు పెడుతుంటాం. అడవిలో చూడండి భలే ఉదయాన్నే చూడాలి ఆ వ్యూ, చాలా చక్కగా ఆ చెట్టు మీద అనేది అల్లు ఉంటుంది. అది అయితే నాకు కొన్ని నీళ్ళు దొరికాయి. మన అడవిలో ఈ నీళ్ళు దొరకడం కష్టం. నేనైతే ఇప్పుడు ఇవి తాగబోతున్నాను. చూడండి గైస్, ఇవి చేత్తో కలబెట్టితే అవి బురదలు అవ్వడం వలన నేను నోరు పెట్టి అయితే తాగబోతున్నాను ఇప్పుడు. చాలా టేస్ట్ అయితే ఉన్నాయి గైస్. మన మినరల్ నీళ్ళు కూడా వీటితో సరిపోవు. ఇప్పుడైతే నేను మొహం చెమట అనేది ఈ నీళ్ళతో అయితే కడుక్కోబోతున్నాను. చాలా శాతంగానైతే ఉన్నాయి. ఓకే గైస్, మనం ముందుకు వెళ్దాం. ఇంకా ఈ రాళ్ళల్లో నీళ్ళైతే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఈ వానకైతే ఇలా పారినట్టు కూడా అయ్యి చూడండి. ఇవి అయితే నేను తాగుతాను, వేరే లెవెల్. పైన మన కొండల మీద నుంచి జారి నీళ్ళైతే చాలా టేస్ట్ ఉన్నాయి. నాకు ఇంకా తాగాలనిపిస్తుంది. ఎన్ని తాగినా కానీ చాలా టేస్ట్ అయితే, ఇంత టేస్ట్ మన మినరల్ నీళ్ళలో కూడా దొరకదేమో. మీకైతే ఇక్కడ పక్షుల శబ్దం అనేది కానీ వినిస్తుందా? నేను అయితే మన ఆయుధాన్ని ఎక్కడ పెట్టాను, ఎక్కడ పండి గాయస్ మనోడు ఎక్కడో కత్తి పారేశాడు. చూడండి గాయస్, మనోడు కత్తి పారేసి మళ్ళీ రివర్స్ వెళ్తున్నాడు. గుర్తుంటాడు. జస్ట్ మిస్, తప్పించుకున్నాడు మనోడు. గాయస్ ఇదో చూడండి, ఇక్కడ ఒక కాయనైతే మీకు లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను. దీని పేరు బిక్కీ అనుకుంటా. మీకు ఏమైనా క్లారిటీగా ఐడియా ఉంటే మీరు అన్న చెప్పండి. ఇవి కాయలు చూడండి ముందర కూడా ఎలా ఉన్నాయో. లోపల పెద్ద గింజ అయితే ఉంది చూడండి, కనిపిస్తుందా? ఇవి అడవి నిమ్మకాయ, కుంకుడు చెట్లు అన్నీ ఉంటాయి. అది అనుకుంటే అడవి నిమ్మ చెట్టు. గాయస్ మీకు ఎవరికన్నా అడవి నిమ్మకాయలు వేళ ఐడియా ఉంటే చెప్పండి. ఇదే మన అడవి నిమ్మకాయ చూడండి. అవి మనం కోయడానికి ఇప్పుడు నేనైతే ట్రై చేస్తాను. రాబిలా నేనైతే ఇప్పుడు అది నిమ్మకాయ, దీనికి చాలా షార్ప్ అయిన ముళ్ళులు ఉంటాయి. గాయస్ నాకైతే ఇక్కడ ఒక ముళ్ళు అయితే గుచ్చుకున్నది, చాలా నొప్పిగా ఉంది. చూడండి గాయస్, ఇదే అడవి నిమ్మకాయ అంటారు. ఇవి చాలా పెద్దగా కాస్తే ఎదుగు మనకి తరచుగా దొరుకుతుంటాయి అడవిలో కూడా. ఇవి చాలా ఆయుధాలకి అనేటివి ఉపయోగిస్తూ అంటారు. చూడండి ఇదే కదా కలిగి చెట్టు. చూడండి గాయస్, మనకైతే కలిగి పండ్లు దొరకలేదని కలిగి పూలు అయితే దొరికాయి. ఇప్పుడు నేనైతే వీటిని టేస్ట్ చేయబోతున్నాను. ఈ చెట్టులో మనం ఫ్లవర్ కాడ నుంచి పండు వరకు మొత్తం తినచ్చు గాయస్. మనోడు తింటున్నాడు చూడండి. ఎక్స్ప్రెషన్ సంబంధించింది కదా. చూడండి గాయస్, ఇంకొక కాయ అయితే మనకు దొరికింది. ఇప్పుడు దాకా ఊటి చెట్టులో కాయలు మాత్రమే చూసామా? రండి ఇటో చూద్దాం.
ఇది రెడ్ కలరు భలే ఉందో ఏమో టేస్ట్ ఇదో నువ్వు కూడా తిను భలే ఉంది టేస్ట్ మాత్రం భయంకరంగా. మీకు కావాలంటే మన కామెంట్ సెక్షన్లో చెప్పండి, మేము తెచ్చిస్తాం. మీకు ఈ పనుల గురించి ఎంతమందికి ఐడియా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. భలే అయితే ఉన్నాయి చూడండి. సమానంగా ఇట్లా గాయస్ మనం అయితే 3 కర్రలు అయితే సేకరించాము. ఇంకా బయలుదేరదామా? ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. ఓకే గా స్టార్ట్ అయ్యాము. At the time, it is not too deep them to think back and eat what? That person that on it. Lock it up, what guy now? Hurry, you done that? And getting into you. Not bad. But I'm by a bit. Out of the gun. How down the thought come and be that milk on. అర్రి హే చూసారు అంతే